ఇంకా అభివృద్ధి చెంది ఆయురారోగ్యంగా ఉండాలని సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవంతో తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలందించి నేటికి నిబద్ధత కలిగిన నాయకుడిగా శాసనసభ శాసన మండలం కీర్తించబడుతున్న యనమల రామకృష్ణుడిపై కొంతమంది సొంత పార్టీ నేతలు అవాకులు చవాకులు పేరడం ఆశ్చర్యాన్ని కలిగించిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కోన ప్రాంతంలో విషతుల్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీల మనుగడ విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించడం ఎంతమాత్రం తగదన్నారు. ప్రజల కోసం ఆయన రాసిన లేఖలను సొంత పార్టీ మనుషులు తప్పుపట్టడం తగదన్నారు. పార్టీకి ఆడ్ చేసిన సేవలను గుర్తించుకోవాలన్నారు. కోన ప్రాంతాన్ని ఫ్యాక్టరీల విషతుల్యం నుండి కాపాడుకుంటామని, దీనికోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ముఖ్య ఉద్దేశం గత 2 రోజులుగా శ్రీ గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారు బీసీలు ఉద్దేశించి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని మీద ఒకరిద్దరు దాన్ని వక్రీకరించి మాట్లాడడం కూడా జరిగింది. అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆ లెటర్లో కాన్సెప్ట్ ఏమున్నది, అది లెటర్ తప్పుగా రాశారా మంచిగా రాశారా దాన్ని మనం ఒకసారి చూడాలి. దాని యొక్క లెటర్ యొక్క ఉద్దేశం SEZకి సంబంధించిన బీసీలకు ఎస్సీలకు సంబంధించిన కొన్ని ల్యాండ్స్ 2005 నుంచి కూడా ఒక SEZ రావడం జరిగింది. దానికి సంబంధించి రాయడం జరిగింది. ఆ లెటర్లోనూ మరి ఏ తప్పు ఉందనేదే కానీ తెలియదు, కానీ కొంతమంది దాన్ని విమర్శించడం జరుగుతుంది. అది చాలా బాధాకర విషయం. ఆ లెటర్లోనూ బీసీలకు న్యాయం జరగాలి, మత్స్యకారులకు న్యాయం జరగాలి, భూములు ఇచ్చిన రైతులకు యాదవ్స్కి న్యాయం జరగాలి, అక్కడ భూములు ఇచ్చిన దళితులు కూడా న్యాయం జరగాలని ఆ లెటర్లోనూ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అటువంటి లెటర్ని 42 సంవత్సరాలు పనిచేసిన పార్టీలో పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ లెటర్కి సంబంధించిన కనీసం మన పార్టీకి సంబంధించిన కొంత టీవీ ఛానల్లో అది చూపించకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన 42 సంవత్సరాలు ఒకే పార్టీ ఒకే గుర్తు మీద ఏకదాటిగా 6 సార్లు ఎన్నికైన నాయకుడు, అంత ఘనతున్న నాయకుడు, ఈ తుని నియోజకవర్గాన్ని ఒక ఆగ్రగమిగా నిలిచిన నాయకుడు. అటువంటి నాయకుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అయితే ఇంకా ఏమి స్పందించలేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మాకున్న బాధలను మేము స్థానికంగా ఉన్నాం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం, మా బాధలను మేము ఆయనకి వెళ్ళబుచ్చుకున్నాం కనుక మా ద్వారాగా మా బాధల్ని ఆయన ద్వారాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన కష్టకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పార్టీ నమ్ముకొని ఉండి 42 సంవత్సరాలు నిలబడడం అనేది చాలా అలాంటిది ఇటువంటి టీడీపీ పార్టీ కూడా బలపడ్డరు కూడా ప్రముఖుల్లో ఆయన ఒకరుగా నిలబడతారు. ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది సమకాలీన అయిన 2009లో కూడా మనకి ఎంతో ఉన్నతమైన శాఖ ఇచ్చిన దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వేరొక పార్టీలకు వెళ్ళడం కూడా జరిగింది. నమస్కారం. ఈరోజు ఈ ప్రత్యేక విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, ఈ మధ్య 2-3 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో అయితే ఒక అజాత శత్రువు, స్థితప్రజ్ఞుడు, అంబేద్కర్ పూలే వాది, చట్టాన్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నడిచే ఏకైకమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంటూ ఉన్నాడు అంటే బడుగు బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు గారు. అటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఈరోజు మీడియాలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే, అసలు ఏ రోజైనా ఈ 42 సంవత్సరాల చరిత్రలో యనమల రామకృష్ణుడు గారు మీడియా ముందుకు వచ్చి ఏ వ్యక్తినైనా నువ్వని కానీ, దుర్భాషలాడడం కానీ, అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు. ఆయన్ని చూసుకుని ఇవాళ చాలా మంది నాయకత్వాలు పెరిగారు. ఈరోజు ఆ కోణంలోనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు వేదిక ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నిబద్ధత, నియమావళి, రాజ్యాంగం ఇచ్చే విలువల్ని, చట్టంలో ఎలా మాట్లాడాలి ఏంటనే విషయాల మీద ఆయన ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యవస్థని కానీ, ఏ కులాన్ని, ఏ మతాన్ని కూడా ఎప్పుడూ చిన్నబుచ్చి మాట్లాడిన మాట లేదు. ఇది సమాజంలో ఆయన
స్థితప్రజ్ఞుడు అనే మాట ఆయనకు ఒక్కడికే చెల్లుతుంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి బీసీ నాయకుడు ఆ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది ఆధిపత్య అగ్రకులాలు ఈరోజు ఈ మీడియాలో చేసే ఈ వికృతమైన చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జెండా కింద ఉన్న ఏకైక వ్యక్తి. ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే ఎప్పుడు పార్టీని వదిలేలేదు. ఎంతో మంది వెళ్ళడం రావడం జరిగింది. ఈయన వల్ల చాలా మందికి నాయకత్వాలు రాలేదని కొంతమంది మాట్లాడారు. అది కూడా చాలా తప్పు. ఈ రోజు మా సోదరుడు మన వాసిరెడ్డి సుభాష్ గారు మినిస్టర్ అయ్యారంటే ఆయన ఆనందపడ్డాడు, మేము ఆనందపడ్డాం మా బీసీ నాయకుడిని. అలాగే ఎంతో మంది మన బాలయ్య గారు స్పీకర్ గారు అయ్యారంటే మేము ఆనందపడ్డాం. అందరికీ కారణం యనమల రామకృష్ణ గారు. ఆయన ఎవరైనా బడుగు బలహీన వర్గాలు బహుజనులు అభ్యున్నతికి ఆయన ఎప్పుడు కూడా ఆనందపడే వ్యక్తి, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు. ఇక్కడ నిన్న జరిగిన సబ్జెక్టు మాది పన్న మండలం తిరుమలపురం. నా పేరు కాళిబండి చంద్రరావు. మేము ఎస్సీజెడ్ బాధ్యతలు. మరి మాకు చాలా అన్యాయం జరిగింది. కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, తెలుసో తెలియదు కానీ మరి వాళ్ళు ఏది గురించి మాట్లాడతారో తెలియదు. మరి దయ్యాలు యాదాలు చెప్పినట్టు ఉంది వాళ్ళు చెప్పిన మాటలు. మొన్న కొంతమంది మీటింగ్ పెట్టి దాడిశెట్టి రాజు అవడం, మరి కన్నబాబు, ఈరోజు వీళ్ళందరూ వంగ గీత కలిసి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు ఎస్సీజెడ్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఎస్సీజెడ్ ఎప్పుడు వచ్చిందో తెలియకపోయినా సరే కానీ 2003లో వచ్చిందట. 2003లో వచ్చింది ఎస్సీజెడ్. 2005లో ఎస్సీజెడ్ వస్తే 2006, 7, 8లో భూములు తీసుకుంటే భూములు ఇవ్వకపోయినా సరే అవార్డు చేసి 3 లక్షలకి రైతుల దగ్గర బలవంతంగా లాక్కుని ఆ భూమిని బలవంతంగా లాక్కుని వాళ్ళు చేస్తే భూ 2023లో వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి ఇది చాలా అన్యాయం జరిగింది. 2008, 2009లో తీసుకున్న తర్వాత పంటే ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం అపోజిషన్ లో ఉంది. అప్పటికి ఎప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తున్నా మా మీద బలవంతంగా కేసులు పెట్టి పోలీసులు లాఠీ చేసి వాళ్ళ భూములు తీసుకుంది. ఇవాళ చాలా అన్యాయం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తారు, మీరేం కంగారు పడకుండా వాడిని భరోసా ఇస్తే ఆయన భరోసా ప్రకారంగా రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలు వీళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతుంటే 3 లక్షలకి చాలా దారుణాన్ని వీళ్ళందరూ అన్యాయం అయిపోతుంటే మరలా వాళ్ళందరూ కంపెనీ వాళ్ళని బెదిరించి 2 లక్షలు మళ్ళీ ఒప్పించి మళ్ళీ ప్రజలందరికీ న్యాయం చేసిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారు చేయకపోతే ఆ 2 లక్షల వల్ల జనాలు నిలబడ్డ కారణం కూడా 2 లక్షలే. ఆ ముందు 3 లక్షలు ఏం చేశారు, ఎలా చేశారు ఎవరికి తెలియదు. ఆ 2 లక్షలు ఇవ్వడం వల్ల జనాలు అలా నిలబడ్డారు. అయినా సరే ఆ 2 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు అంతా రాలేదు. కంపెనీ రాలేకపోతే 2 లక్షలు కూడా ఖర్చు అయిపోయి చాలా ఎక్కువ. ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి కొన్ని పునః విమర్శలకి సరైనటువంటి తీరు మీ అందరికీ కూడా చెప్పాలని, అసలు యనమల రామకృష్ణ గారు వారి ఆస్తి ఒక వివరాలు సుమారు 300 ఎకరాలు. ఈ ఎస్సీజెడ్ ఈ ఎస్సీజెడ్కి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి భూములు 24 ఎకరాలు ఒక ఫ్లాటు, 10 ఎకరాలు ఒక ఫ్లాటు, 6 ఎకరాలు ఒక ఫ్లాటు, 8 ఎకరాలు ఒకటి, 2 ఒకటి, 12 ఎకరాలు ఒకటి, మొత్తం 60 ఎకరాలు ప్రత్యేకంగా ఎస్సీజెడ్కి రామకృష్ణ గారు కుటుంబీకులు వాళ్ళు అన్నదమ్ములు భూమి ప్రత్యేకంగా 60 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ల్యాండ్ సీలింగ్కి ఏవి నగరానికి 2 ఎకరాల 50 సెంట్లు, కడార్పేటకి 2 ఎకరాల 50 సెంట్లు, 5 ఎకరాలు. అది కాకుండా వాళ్ళ అన్నయ్య గారిది 9 ఎకరాలు మొత్తం. అది ఆ విధంగా ల్యాండ్ సీలింగ్. అదే కాకుండా రావుకుంపాడు ఆల్వీల్లో 11 ఎకరాలు ఒకటి, 11 ఎకరాలు 62 సెంట్లు, 8 ఎకరాలు 34 సెంట్లు, మొత్తం 4 ఎకరాలు ఒకటి, 8 ఎకరాలు ఒకటి. అదేవిధంగా వ్యాపారాన్ని 20 ఎకరాలు ఒకటి, 70 ఎకరాలు ఒకటి, 20, 50 మొత్తం 70 ఎకరాలు వ్యాపారాన్ని వాళ్ళ కుటుంబీకుల భూమి అమ్మడం జరిగింది. అదే కాకుండా కొంతింగిలో
కొంతింగిలో ప్రత్యేకంగా కడారిపేట, ఏవి నగరం, పిఈ చిన్నపేలం, కొంతింగిలో 50 ఎకరాలు ఒకటి, 20 ఎకరాలు ఒకటి, 70 ఎకరాలు. మొత్తం ఈ 300 ఎకరాల్లో ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రామకృష్ణ గారి ఆస్తి వారి అన్నదమ్ములది ఎంత తగ్గిపోయింది, ఏమి సంపాదించారు. నీతి నిజాయితీ ఓ నిబద్ధతతో రాజకీయం చేయడం తప్ప ఆయనకి సంపాదన మీద కానీ ఆ విధంగా అయితే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు